డాక్టర్ గారు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా, అసలు ఇది ఎందుకు అవుతుంది? లివర్ లో బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బైల్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ప్యాంక్రియాస్ ద్వారా వెళ్ళి మనకి ఇంటెస్టైన్ లో ఓపెన్ అవుతుంది. ఈ గాల్ బ్లాడర్ అనేది ఏంటంటే ఒక సైడ్ పౌచ్ లా ఉంటుంది. ఈ లివర్ నుంచి ఇంటెస్టైన్ కి ఏదైతే కనెక్షన్ ఉంటుందో ఆ ట్యూబ్ కి మధ్యలో వెళ్ళి అటాచ్ అవుతుంది అంత. సో బైల్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షన్ లివర్ లోంచి, కానీ కంటిన్యూస్ గా అది కింద ఇంటెస్టైన్ లోకి మూవ్ అవుట్ అవ్వదు. సో ఎక్కడైనా ఇది స్టోర్ అవ్వాలి. సో బైల్ అనేది గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది అంత. బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఈ రెండు మనకి డైజెషన్ కి ఉపయోగపడతాయి బేసికల్ గా. ఈ మధ్య కాలంలో మనం బాగా ఎక్కువ చూస్తుంది ఏంటంటే ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవడం. సో పర్టికులర్ దానికి మనకి 4 F's అంటారు. ఫిమేల్స్ హూ ఆర్ ఫ్యాటీ, మోర్ దాన్ 40 years, అండ్ దెన్ ఫెర్టైల్. ఈ కాంబినేషన్ పెరిగే కొద్దీ కూడా మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఏమవుతుంది అంటే ఈ బైల్ లో కొలెస్ట్రాల్ కాంపోనెంట్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మనకి ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టోన్స్ 90% to 95% విల్ బి ఈ కొలెస్ట్రాల్ రిలేటెడ్ స్టోన్స్ ఉంటాయి బేసికల్ గా.